గారు ఇది ఒక హైదరాబాద్కు సంబంధించిన పరిరక్షణకు సంబంధించిన ఒక సమస్య. ఖచ్చితంగా హైడ్రా అనేది అమల్లో ఉండాలి అని అందరూ కోరుకుంటారు, పరిరక్షణ జరగాలని. కానీ దీన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుస్తుంది ఎవరు? శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది అంటే రాజకీయ పార్టీలు కారణం అవుతాయి. కుటుంబంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ బాధ్యులే. ఎవరి అతిథులు కాదు, అందరూ రెచ్చగొట్టేటువంటివి చేయటము, అన్ని తర్వాత మాట్లాడటము, ఇవన్నీ చేస్తుంది. చూడండి, సరే ఇప్పుడు చెరువులు ఆక్రమించారు, అపార్ట్మెంట్లు కట్టారు, లేకపోతే ఇంకా ఏవో ఫామ్ హౌస్లు ఏమేమో పట్టుకున్నారు. ఎక్కువగా గత 10 సంవత్సరాల నుంచి నగరము అవుట్స్కట్స్ లో విస్తరించింది. సరే, దానికి సంబంధించిన వనరులు ఏర్పాటు చేయటంలో కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఇవన్నీ కూడా నగరం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ ప్రభుత్వము పనిచేసిందని చెప్తున్నాను. పని చేయలేదు అని లేదు, నగర అభివృద్ధికి పనిచేసింది. కానీ ఈ అక్రమ కట్టడాలలో పర్మిషన్లు ఇవ్వడంలోనే మొదలవు. అభివృద్ధి పేరు చూపించి మీరు కేవలం ఒక మంత్రి చేతిలోనే ఆ శాఖ పెట్టుకొని అనుమతి లేనిది చీమ చిటుకు కూడా అనడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసి, ఎందుకంటే నాకు ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా చెప్పారు, ఆయన అనుమతి లేదు ఏది చేయలేము, అక్కడి నుంచి వస్తేనే ఇక్కడ పైన కదులుతుంది అని. సో వలన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక అంశాలు లేవనెత్తారు. అప్పుడు ఏ విధంగా అవుతున్నాయి, ఏం అసలు కట్టారు, ఇవన్నీ కూడా లేవనెత్తారు. సరే, జరిగిపోయింది. ఇప్పుడు వాటిని కూలగొట్టడానికి హైడ్రా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి, ప్రత్యేకించి చెరువులు, నాలాలు ఆక్రమణలో అయితే అనుమతులు, దొంగ అనుమతులు తీసుకున్నారో, గురించి అనుమతులు తీసుకున్నారో, ఆ యొక్క చట్టానికి విరుద్ధంగా పర్మిషన్ ఎలా ఇచ్చారో అవన్నీ బయటికి తీసి వాటిని కూర్చే కార్యక్రమం మొదలు పెట్టారు. బడా అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా. ఇక్కడ దాన్ని ఎవరు పెట్టడం లేదు. నగర ప్రజలు కూడా అవి కూల్చేటప్పుడు అందరూ సంతోషించారు, మంచి పని చేస్తున్నారు, ఈ విధంగా ఆక్రమించి కడతారా అంటే అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా ఒకవేళ పేద వర్గ తరగతి వర్గాలు ఉండింటే, తెలుసో తెలియకో వాళ్ళు ఏదో కష్టపడి అక్కడ కట్టే వాళ్ళ విషయంలో దయ చూపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. చూపలే, అవి కూడా కూల్చేసి వాళ్ళకు టైం ఇచ్చి, వాళ్ళకు నోటీసులు ఇచ్చి, లేదంటే వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించి, ఇదే బాబు తప్పు చేశారు మీరు, ఇది ఇక్కడ కట్టడానికి ఇదిగో మీకు ప్రత్యామ్నాయంగా పలానా రెడీగా ఉన్నాయి, అక్కడికి వెళ్తారా, లేకపోతే ఇదిగో కట్టిస్తామని ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి కదా. లేదు హైడ్రాబెటేషన్ కాబట్టి రాత్రి గండి కూల్చేసేయండి అనేటువంటి ఆదేశాలు ఇచ్చేస్తే మంచి చెడు అనేది చూడకుండా, ప్రాక్టికల్ ప్రాబ్లం చూడకుండా మొత్తం అన్ని కొట్టేయడం మొదలు పెట్టేయడం వలన రియాక్షన్ వచ్చింది ఇవాళ. ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వమైనా కూడా ఏ పని చేయాలన్నా కూడా ఏదైనా ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఒక అక్రమంగా కట్టారంటే నువ్వు రాత్రి కూల్చేయి కాదు కదా. ఇప్పుడు వందలు కట్టారు, ఇవన్నీ కూల్చాలి. వాటి పేద వర్గాలు మధ్య వాళ్ళ ఇల్లులు, గుడిసెలు ఇవన్నీ అవి కూడా కూలగొట్టారు. అందువలన ఇక్కడ రియాక్షన్ ఉంది. ప్లానింగ్ లేదు, ప్లానింగ్ లేకుండా జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు హడావిడి తీసుకున్నారో ఎవరికి చట్టబద్ధంగా ఏమైనా మంత్రివర్గంలో చర్చించారా, అసెంబ్లీలో చర్చించారా, ఏమైనా జీవోలు ఇచ్చారా అంటే ఏమీ జరగలేదు. ముఖ్యమంత్రి కాబట్టి దాన్ని ఏర్పాటు చేశారా అన్నారు, చేశారు. ఇప్పుడు రెండో విషయం వచ్చింది. ఇప్పుడు మూసీ నదికి ఇరువైపులా ఇటువైపు పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, రిక్షా లాగేవాడు, ఆటో తోలేవాడు, చేసుకున్న వాళ్ళు వీళ్ళు కష్టపడి సంపాదించుకొని అక్కడ సిటీలో ఎక్కడ స్థలాలు కొని కట్టుకునే స్తోమత వాళ్ళకు ఉండదు. ఉండనప్పుడు
నాలాలు ఉచితంగా స్థలం అంటే అక్కడ ఎవరు అభ్యంతరం చెప్పడం చెప్పి అక్కడ కట్టారు. ఇక్కడ కాదు, భారతదేశంలో ఏ నగరాలకు వెళ్ళినా కూడా, ఈవెన్ ఢిల్లీలో రాజధానిలో కూడా అటువంటి నాలాల పక్కన గుడిసెలు, చిన్న చిన్న ఇల్లు పేద వర్గాలు కట్టుకొని ఈనాటికి స్లమ్ ఏరియాస్ అని మనం బాంబేవో, కలకత్తావో, బెంగళూరు ఎక్కడికైనా ఉన్నాయి. ఉన్నప్పుడు ఒక మంచి పని మీరు చేయాలనుకుంటారు, అది సుందరీకరణ ఒకటి. అక్కడ నివసించే పేద వర్గాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడం, అంటే మంచి ఇల్లు కట్టి అక్కడ ఎలా జీవిస్తున్నారు? దుర్వాసన, దోమలు, జ్వరాలు రావడం, రకరకాల వాంతులు విరోచనాలు రావడం, ప్రతి సంవత్సరము ఈ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడడము, ఆసుపత్రి పడడము. అసలు వాళ్ళ జీవితాలు అక్కడ చూసినప్పుడు ఎవరికైనా, ఏ రాజకీయ నాయకులకైనా లేదా ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నేను ఒక్కరిని తప్పుపట్టిన రాజకీయ పార్టీలు పరిపాలన చేసిన అందరూ చెప్పబోతున్నారు. ఎప్పుడు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని సుందరీకరణ చేయాలని అప్పుడే ప్లాన్ చేసి, మీరు పోయి ఇప్పుడు చూడండి, ఏదైతే ఆర్టీసీ స్టేషన్ ఉందో అది దాని ఎదురుగా ఇటువైపు అటువైపు ఆ నాలా మధ్యలో గోడలు కట్టి సుందరీకరణ పేరుతో వాటిని కట్టారు. అయిపోయింది. అప్పుడు ఏదో ఆ డబ్బు కూడా దుబాయ్ చేశారో తెలియదు. దాని తర్వాత ప్రతి ప్రభుత్వం చేస్తామని చెప్తా వస్తుంది తప్ప 30 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఎవ్వరు దాన్ని చేయలేకపోయి. కారణాలు ఏదైనా ఉండొచ్చు, నిధులు లేదా అంత పేద వర్గాలు వాళ్ళందరినీ సర్వే చేస్తే అన్ని ఇల్లు ఎక్కడ కట్టించాలి, ఎక్కడ వాళ్ళు ఎలా చేయాలి. ఇప్పుడు లోకల్ గా వాళ్ళు అక్కడ ఏదో చిన్న పనులు చేసుకుని ఉంటారు. ఆయన తీసుకెళ్ళి నువ్వు ఎప్పుడు 5 కిలోమీటర్లు 10 మీటర్లు అవతల ఇల్లు కట్టించి కడిస్తే అతను ఉపాధి కోసం వాళ్ళు ఎక్కడికి రావాలా? రోజు రాగలుగుతాడా? రాలేడు. అందువలన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఇష్టం. అలా అనేక కారణాలతో పెండింగ్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఒక హైడ్రా వచ్చింది. మీరు ఉన్నత అంటే బాగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ రాజకీయ పలుకు ఉన్న వాళ్ళు, ఆర్థిక పలుకుబడి ఉన్న వాళ్ళు ఆక్రమించిన వాటిని తొలగించాలనే ఉద్దేశంతో ఆయనని అందరూ భావించారట. ఇప్పుడు ఏమైపోయింది? దారి తెప్పి కోర్టుకు వెళ్ళి కోర్టు మరి ఆ మాత్రము వేస్తుంది కదా. ఏమయ్యా, ఏమన్నా మీకేమన్నా ఒక లిమిట్ పద్ధతి ఉందో? ముందు ప్రణాళిక లేదు. ఇప్పుడు మూసీ నది సుందరీకరణ చేయొద్దని ఎవరు అనరు, చెయ్యాలి. ఆ మురికంతా అక్కడ ఉన్న పేద ప్రజలు మంచి జీవితం ప్రసాదించాలి, వాళ్ళకు మంచి ఇల్లులు కట్టించాలి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేసి ఇదిగో మీకు పలానా చోట ఇల్లు కడుతున్నాము, ఎందుకండి మీకు ఏమైనా పనులు కావాలంటే మేము కొంతకాలంగా బస్సు సర్వీసులు ఇస్తాము, ఇవన్నీ వాళ్ళకు నచ్చ చెప్పి నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ చేసి తీసుకెళ్లాలనా? మీరు ఉన్న బలంగా పోయేసి ఇప్పుడు నేను హైడ్రా చేయడం లేదా ఆ పని జిహెచ్ఎంసీ చేస్తున్నది అంటే, కోర్టులో హైడ్రాస్ ఉంది కాబట్టి ఇక్కడ హైడ్రా పేరు ఎత్తకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది వెళ్ళి అవన్నీ పడగొట్టారు. మరి ఏమనాలా? అంటే లాజిక్ కాదు అది. ఇప్పుడు హైడ్రా ఏంటి? చెరువులు, నాలాలు అంటే ప్రకృతి విపత్తులను కాపాడటానికి ఉద్దేశించినటువంటి సంస్థ అది. ఆ ఆస్తుల విషయంలో అవసరమైతే తొలగిస్తుంది, అవసరమైతే కాపాడుతుంది. అది దాని లక్ష్యము. హైడ్రా కింద కూడా వస్తుంది కూడా, మూసీ నది కూడా రాదా? చెరువులో నది రాదా? వస్తుంది కదా. అది కాదంట, అది లేదు. ఎలా చెప్తారండి? నాకు అర్థం ఎక్కడుంది? అసలు మీరు ఇచ్చిన అందులో హైడ్రాకు సంబంధించినటువంటి రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, ఏది కాదు, ఏదవును. ఇప్పుడు కూడా తప్పుదించేటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. అలా చేయకూడదు. ప్రకారం చేయండి, ఎవరు వద్దన్నారు. మీ పుత్రాలు గడువు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, నేను మళ్ళీ వస్తాను. మీరు మూసేస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మారన్న గారు, ఇక్కడ మనం స్పష్టంగా 2 విషయాలు అర్థం చేసుకుందాం.